ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ లక్ష్మి ఎపిసోడ్ మరో కీలక మలుపు తీసుకుంది. కిరణ్ రాయల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న లక్ష్మిని తిరుపతికొచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 30 లక్షలు మోసం చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్ని రోజులు పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న లక్ష్మి గత 2 రోజులుగా మీడియాలో ప్రత్యక్షమవడంతో మాటు వేసి పట్టుకున్నారు లక్ష్మిని. కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేస్తూ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నిలిచారు లక్ష్మి. 1,20,00,000 అప్పు తీసుకుని కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని వీడియో విడుదల చేసింది. అలాగే నగలు తాకట్టు పెట్టి ఇచ్చానని, అప్పు తీర్చమని అడిగితే నా పిల్లల్ని చంపుతానని బెదిరిస్తున్నాడని ఆమె వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. తిరుపతి మండలం చిగురువాడలో ఉండే సమయంలో కిరణ్ రాయల్ తన నివాసం పక్కనే వచ్చి చేరాడని లక్ష్మి ఆరోపణలు చేస్తోంది. తనతో ఉన్న పరిచయం మేరకు డబ్బులు అడిగేవాడని, కిరణ్ రాయల్ వాడుతున్న కారు అలాగే ఇంటికి కూడా తాను అప్పులు చేసి కొంత ఎకరం భూమిని మరికొంత డబ్బులిచ్చినట్లుగా తెలిపింది. మొత్తంగా 1.2 కోట్లు అలాగే 25 సవర్ల బంగారం అతనికి ఇచ్చినట్లుగా తెలిపింది. తాను డబ్బులు అడిగినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డబ్బులను అంతకు 2 తిరిగిచ్చేస్తానని అతను చెప్పాడని, ఇక తనకు 30 లక్షలు బాండ్ పేపర్లు, చెక్కులు ఇచ్చినట్లుగా లక్ష్మి వివరించింది. ఇక మహిళా ఆరోపణలతో రంగంలోకి దిగిన కిరణ్ రాయల్ డబ్బులు సెటిల్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోలను బయటపెట్టాడు. కాల్ రికార్డులు, మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు 2 రోజుల నుంచి హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు జనసేన దూరం పెట్టింది. లక్ష్మి ఆరోపణలు మాత్రం కిరణ్ రాయల్ మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్నాడు. లక్ష్మి కిలాడీ లేడీ అని, ఆమెపై జైపూర్ అలాగే వైజాగ్, బెంగళూరులో కేసులున్నాయని ఆరోపించాడు. బెట్టింగ్ తో పాటుగా రకరకాల వ్యసనాలతో ఆమె అప్పుల పాలయ్యిందని, ఆ కారణంగానే లక్ష్మిని తిరుచానూరు పోలీసులు అరెస్టు చేస్తే తను విడిపించారని చెప్పుకొచ్చాడు. కిరణ్ రాయల్ చెప్పినట్లుగానే ఆమెను జైపూర్ పోలీసులు అరెస్టు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి ఈ కథ ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.